ఈ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో కూడా మీ నాన్నగారు ఎక్కువ ఆస్తులు పోగొట్టుకున్నారు అనేది వాస్తవేనా? ఎవరన్నారండి ఆస్తులు పొడగొట్టుకున్నారని? ఆస్తులు పోయినాయి కావచ్చు, ఒక గొప్ప ఒక గొప్ప ఆస్తిని సంపాదించుకున్నాడు. మా ఆస్తి శ్రీరాంపూర్ గ్రామ ప్రజలే. మా వ్యక్తిగతంగా మా ఇల్లులు పోయినాయి కావచ్చు, జాగాలు పోయినాయి కావచ్చు, కానీ ఈ ఈ గ్రామ ప్రజలు వాళ్ళు చూపెట్టే ఆదరాభిమానాలు, ఇవాళ మేము మాకు చూపెట్టినటువంటి ఈ ప్రేమ మా ఆస్తి అని మేము భావిస్తాం. ఇప్పుడు జనరల్ గా బీసీ జనరల్ వచ్చినప్పుడు మామూలుగానైతే మీకు కూడా అవకాశం ఉంటుంది. మీరు కాకుండా శిరీష గారిని బరిలో దింపడం గల ప్రధాన కారణం ఏంటి? గతంలో జనరల్ మహిళ ఉండి మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు 2006లో జనరల్ మహిళ ఉన్నప్పుడు మా నాన్నగారు వెనక ముందు అయ్యాడు. ఎందుకు అని అంటే మా అమ్మకు అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలే అసలు ఏం తను. ఇంత పెద్ద గ్రామం, ఈ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థి చదువుకొని మహిళను పెడితే ఏ విధంగా ఇబ్బంది అవుతుందో అని ఒక ఆలోచనతోటి